హాయ్ అండి. ఇవాళ అయితే బెల్లంతో స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సేమియాతో హెల్తీ టేస్టీ అనమాట. సింపుల్గా 5 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం చక్కెరతో ప్రిపేర్ చేసామంటే పిల్లలకి జలుబు దగ్గు ఇట్టే వచ్చేస్తాయండి. అసలు తగ్గను కూడా తగ్గవన్నమాట ఒక్క పట్టాన. అదే ఈ బెల్లంతో ప్రిపేర్ చేసామంటే టేస్ట్ హెల్తీ ఇష్టంగా తినేస్తారు. ముందుగా కడాయి పెట్టేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసేసుకొని డ్రై నట్స్ అయితే వేపుకుందామండి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 గ్లాస్ వరకు సేమియా అయితే యాడ్ చేస్తున్నానండి. నేను జస్ట్ అందాజగా వేస్తున్నాను అనమాట. మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అందాజగా వేసాను. 1 గ్లాస్కి అటు ఇటు ఉంటాయి అంతే. కావాలనుకుంటే కొలతగా తీసుకోండి. 1 గ్లాస్ వరకు తీసుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అయితే పోసుకోవాలి. ఒక 40% సేమియా కుక్ అయిన తర్వాత బెల్లం తురుము యాడ్ చేసుకుందామండి. 1 కప్పు వరకు బెల్లం ఈ విధంగా మొత్తం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 4-5 ఇలాచీ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా అయితే డ్రై నట్స్ అయితే వేసేసుకుందామండి. అంతేండి, సింపుల్గా 5 నిమిషాల్లో టేస్టీ సేమియాతో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మనకి నైవేద్యాలు అప్పుడైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి వేడి మీద ఇట్లా కనిపిస్తుంది, చల్లారితే పొడిగా వచ్చేస్తుంది అనమాట. చూశారు కదా, చక్కగా కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.